హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. హైదరాబాద్ మరియు హన్మకొండ రెండు చోట్ల ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కోన్కు సంబంధించి జేఎల్ఎం క్లాసెస్ని మనం అందించడం జరుగుతుంది, ఆఫ్లైన్ క్లాసెస్ని. ఈ క్లాసెస్ యొక్క డ్యూరేషన్ అనేది కంప్లీట్గా ఎలా నేను ఫిక్స్ చేయడం జరిగిందండి అంటే 10 to 5 PM అనేది క్లాసెస్ని మనం రన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆఫ్టర్ 5 PM తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఏ క్లాసెస్ అయితే మనకు జరిగాయో ఆ క్లాసెస్కు సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ని, అంటే ఈరోజు జరిగినటువంటి ప్రతి క్వశ్చన్స్ని 50 క్వశ్చన్స్ని మీకోసం అందించడం జరుగుతుంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటండి అంటే ఈ క్లాసెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ లెసన్ ఉందనుకోండి, ఈ ట్రాన్స్ఫార్మర్ లెసన్ 1, 2, 3 ఈ 3 days కనుక మనం షెడ్యూల్ అయిందనుకోండి, 4th day రోజు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్ మీద 400 బిట్స్ వరకు మనము ఎగ్జామ్ పెడతాం. అంటే ఈరోజు 100 బిట్ల వరకు పెడతాం, తర్వాత 100 బిట్లు, ఈ విధంగా 100 బిట్లు అనుకుంటే ఈ 100 బిట్లతో కలిపితే మొత్తం మనకి ఏంటండి 400 బిట్స్ అవుతాయి. ఈ బిట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయి క్లారిటీగా బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక సపరేట్ నోట్స్ని మెయింటైన్ చేసే విధంగా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులకి జేఎల్ఎం ఉద్యోగం కావాలని అనుకుంటే మీరు రండి, క్లాసెస్ వినండి, క్లాసెస్ని చెప్పడము, దాంతోపాటుగా నోట్స్ రాపించడము, ఆ రాపించిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో రివిజన్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బిట్స్ రూపంలో అందించడం కూడా జరుగుతూ ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదండి, ఎటువంటి డౌట్ లేదు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అటు దిల్సుఖ్ నగర్, ఇటు హనుమకొండ లోపల రెండు చోట్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కా ఉద్యోగం కొట్టే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోండి. ఒక పద్ధతి ఎంబడి సీరియస్గా నేను చదువుతాను అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతూ ఉందండి. ఎందుకంటే నా యొక్క ప్రాసెస్ అనేది పూర్తి స్థాయిలో 1, 2, 3 ఒకటి లేదా 2, 3 యూనిట్లు అయిపోయాక మీకు అప్పుడు సంతృప్తికరమైనటువంటి భోజనం చేసినట్టుగా పూర్తి స్థాయి పాఠం మీద ఒక అవగాహన అనేది మీకు రావడానికి సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, పక్కాగా చెప్తున్నాను. దీంట్లో ప్రతి బిట్ని బిట్ టు బిట్ ప్రాబ్లం ఎలా చేయాలి, ఆ ప్రాబ్లానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటాడు, లేకుంటే ఏం మ్యాథమెటిక్స్ రానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళి ఒక రకంగా మనకు రానటువంటి ప్రాంతంలో కనుక ప్రిపేర్ అయితే 100% మీరు అన్యాయం అయిపోయినట్టే. ఓకేనా? మీకు కావాల్సింది ఏంటండి, ఒక మెరిట్ విద్యార్థి, ఆ మెరిట్ విద్యార్థి పక్కన మెరిట్ విద్యార్థితో పాటుగా సమానంగా మీరు కూడా సబ్జెక్ట్ని ప్రజెంటేషన్ చేసే విధంగా దొరికే ఏకైక సంస్థ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మాత్రమే. కాబట్టి విద్యార్థులకు చూడండి, ఒకసారి వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్ళామా అన్నట్టు ఉండదు. మనం వచ్చామా, ఉద్యోగం కొట్టుకున్నామా అనే విధంగా ఉంటుంది. దానికోసం మీరు రావాలా, పుస్తకం తీయాలా, దాని గురించి చూడాలా, చదవాలా, ముందుకు వెళ్ళాలా. ఈ విధంగా చేసేటువంటి ప్రాసెసే మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి. చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, సార్ మొన్నటిదాకా మీరు 4000 రూపీస్ ఉన్నటువంటి ప్రైస్ని తగ్గించండి అన్నారు. అందుకే నేనేం చెప్తున్నాను, 4000 రూపీస్ ఉన్నటువంటి ప్రైస్ని ఆన్లైన్ క్లాసెస్కి కేవలం 1999 పెట్టడం జరిగింది. కేవలం 1999 రూపాయలకే మీకోసం ఈ యొక్క ఆన్లైన్ వీడియోస్ని పెట్టడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రతి బిట్ టు బిట్ ఉంటుంది. 1st to 4th వరకు 400 బిట్ల వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ మీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మీ యాప్లో కూడా మీరు పర్చేజ్ చేసి కనుక ఉంటే మీరు ఏ లెసన్ ఓపెన్ చేస్తే ఆ లెసన్ కింద బిట్స్ అనేటువంటి ఒక చిన్న టైటిల్ కింద దాని లైవ్ క్లాసెస్ అనేవి మీకోసం అందించడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది చూడండి, ఏదో ఒకటే ఫాలో కండి, ఏదో ఒకటి ఫాలో కండి, లేకపోతే రెండూ కనుక ఫాలో అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు చెప్తున్నాను, కట్టే కొట్టే తెచ్చే. మీరు కనుక ఉద్యోగం సాధించాలంటే అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది. కేవలం 349కే పబ్లిష్ లోపల మనకు ప్రింట్ అయినటువంటి కాస్ట్నే విద్యార్థులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి డోంట్ వరీ, మీరు కనుక ఇప్పుడు ప్రిపేర్ అయిపోతే మనం ఉద్యోగం కొట్టగలుగుతామా లేదా అనేటువంటి భయాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలా,
ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి కీని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాకనే క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళండి. అలా అయితేనే మీరు రండి, ఓకేనా? రెండో విషయం ఏంటండి అంటే, చాలామంది పిల్లలు ఒక రకమైనటువంటి అవగాహనతో ఉంటారు. ముందు చూపించేటువంటి విధానాలకు మౌల్డ్ అయిపోతారు. సబ్జెక్టు అర్థం కానట్టు కాడ మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు అర్థం లేకుండానే ఈ నోటిఫికేషన్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలుగులో వాళ్ళకి తెలుగులో, ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్లో, ఏ మీడియం వాళ్ళకి ఆ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ను రాపిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించండి. నోటిఫికేషన్ పక్కాగా వస్తుంది. నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్ అనేది మీకు ఉండద్దు కూడా. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాని గురించి మీరు పూర్తి స్థాయి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు అనగా శుక్రవారం రోజు హైదరాబాద్ లోపల డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ డెమోకి మీరు రండి, వినండి, నిర్ణయం తీసుకోండి. నేను చెప్పేది ఒకటే, మీరు ప్రాబ్లమ్స్ని అందరితో పాటు చేయాలనుకుంటే మాత్రం షార్ట్ కట్ మెథడ్స్ని, ఈజీ మెథడ్స్ని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మీరు కోర్సును తీసుకోవచ్చు. ఆన్లైన్ అయితే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా JLM కోర్స్ అందులో కనిపిస్తుంది. దాన్ని పర్చేజ్ చేసుకొని మీకు నచ్చిన టైంలో నచ్చిన విధంగా వీడియోస్ని చూడొచ్చు. దాంతోపాటుగా ఇక నుంచి ఈ 1వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయి సెషన్ ఆఫ్లైన్లో పిల్లలకి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తాం కదా, అవే పాయింట్స్ని మీకోసం అక్కడ అందించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. అండ్ రెండో విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ రాబోదు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. డోంట్ వరీ, ఓకే? ద నెక్స్ట్, సాధారణంగా పిల్లలు అడుగుతూ ఉంటారు, మనకి క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు, సార్ దీని గురించి వివరించండి, ఇది ఎలా అని మనకు వాట్సాప్ ద్వారా సందేశాలు పెడుతూ ఉంటారు. ఆ సందేశాలకు సంబంధించిన అన్ని క్వశ్చన్లకు మనము టైం టు టైం తీసుకొని రావడం జరుగుతుంది. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి లెసన్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు. అది DC మిషన్స్, AC మిషన్స్కి ఉన్నంత వెయిటేజ్ కూడా ట్రాన్స్ఫార్మర్కి ఉంటుంది. సమ్ టైమ్స్ అది బ్యాటరీస్ కూడా వెళ్ళిపోతుంది, 2018 NPTEL ఎగ్జామ్ లాగా. కాబట్టి ఒకసారి పరిశీలించుకోండి. రెండో విషయం ఏంటండి అంటే, ఒక్కొక్క క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 100% దీంట్లో పూర్తి స్థాయిలో అన్ని పాయింట్స్ని కవర్ చేసే విధంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా సారిచ్చాడనే విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకుంటే సరిపోతుంది. నెంబర్ 1, 2 transformers operating in parallel will share their load depending upon their. 2 ట్రాన్స్ఫార్మర్ని సమాంతర అనుసంధానం చేస్తే అవి లోడ్ షేర్ లోపల దేనిపైన ఆధారపడి ఉంటాయి అని అడిగాడు. ఎఫిషియన్సీ మీదనా, పర్ యూనిట్ ఇంపిడెన్స్ మీదనా, లీకేజ్ రియాక్టెన్స్ మీదనా, లేదా MVA రేటింగ్స్ మీదనా అని అడిగాడు. సరే, బాగానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ని మనం ఎలా చదువుకోవాలి అనేది చూసుకుందాం. నెంబర్ 1, ఫస్ట్ ఒకసారి చూడండి. ఒక ట్రాన్స్ఫార్మర్ని మరొక ట్రాన్స్ఫార్మర్తో గనక మనము ప్యారలల్ ఆపరేషన్ చేస్తే మనకేం జరుగుతుందంటే లోడ్ షేర్ అనేది జరుగుతుంది. అంటే షేరింగ్ ఆఫ్ లోడ్. ఈ లోడ్ షేరింగ్ విధానం ద్వారా ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్యారలల్ ఆపరేషన్లో లోడ్ షేర్ విధానం ద్వారా ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు ఒకటి 50% లోడ్ని భరిస్తే మరి ఒకటి 50% లోడ్ని భరిస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. రెండో విషయం, ఇన్ కేస్ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కనుక డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని మనం రిపేర్ చేసుకుంటూ
మరి ఒక ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనము సప్లైని కొనసాగించే అవకాశాలు అనేవి ఉంటాయి. మరి దీనికి ఏమేమి అంశాలు కావాలి అని అంటే, నెంబర్ 2, ట్రాన్స్ఫార్మర్లో వాటి కేవీఏ రేటింగ్స్ అనేవి సమానంగా ఉండాలి. నువ్వు తీసుకున్నటువంటి 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, కిలో వోల్ట్ యాంప్స్ రేటింగ్స్ అనేవి సమానంగా ఉండాలి. అంటే సమానముగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఈక్వల్ కేవీఏ రేటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లోడ్ షేరింగ్ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. నెంబర్ 3, వాటి ఇంపిడెన్స్ వాల్యూలు ఈక్వల్ ఇంపిడెన్స్ వాల్యూస్ని కలిగి ఉండాలి. ఇంపిడెన్స్ వాల్యూలను కలిగి ఉండాల్సి ఉంటుంది. అసలు ఇంపిడెన్స్ అంటే ఏమిటి అంటే, ఇంపిడెన్స్ Z అనేది దాని యొక్క కేవీఏ రేటింగ్కి విలోమానుపాతంలో ఉంటుంది. పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంపిడెన్స్ Z అనేది దాని కేవీఏ రేటింగ్కి సమానంగా ఉండాలి. అంటే Z అంటే ఏంటి ఇక్కడ? ఇంపిడెన్స్. Z మీన్స్ ఇంపిడెన్స్, S మీన్స్ కేవీఏ రేటింగ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ యొక్క కేవీఏ రేటింగ్. దీంట్లో మీరు ఇంకా గమనించుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, ఈ సూత్రాన్ని బట్టి మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. ట్రాన్స్ఫార్మర్ యొక్క కేవీఏ రేటింగ్ దాని యొక్క ఇంపిడెన్స్కి ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అడిగాడు అనుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. విలోమానుపాతం, ఇన్వర్స్లో ఉంటుంది. రెండో విషయం ఏంటండి అంటే, దీనిలో మనం ఇంకోసారి చూసినప్పుడు దీంట్లో ZA బై ZB ఈక్వల్స్ SB బై SA ఈక్వల్స్ I2 E2 బై E2 I1కి సమానంగా ఉంటుంది. ఇందులోపల మనం చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యింది అనుకోండి, ఇది B అనుకోండి, ఇది A అనుకోండి, IB బై IAకి సమానంగా ఉంటుంది. దీన్ని మనం చూసినప్పుడు ఏమొస్తుందండి అంటే, IA ZA బై E2 ఈక్వల్స్ IB అంటే సెకండరీ కరెంట్ ZB బై E2గా మనం రాస్తే, రెండు ఈక్వల్గా ఉన్నటువంటి కాబట్టి దీనిలో దాని పర్ యూనిట్ ఇంపిడెన్స్ PU అంటారు. PU మీన్స్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ అనేది ZA ఈక్వల్స్ టు ZB ఆఫ్ పర్ యూనిట్ ఇంపిడెన్స్కి సమానంగా ఉంటుంది. ZA ఆఫ్ PU ఈక్వల్స్ ZB ఆఫ్ PU. అంటే ఇక్కడ వాటి పర్ యూనిట్ ఇంపిడెన్స్ విలువలు రెండూ కూడా సమానంగా ఉండాలి. ఎందులో? ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్లో కేవీఏ రేటింగ్ సమానంగా ఉండాలా, అవుట్పుట్లు సమానంగా ఉండాలా. ఆ రెండు యొక్క ట్రాన్స్ఫార్మర్ల యొక్క ఫేజ్ సీక్వెన్స్ ఈ ఫేజ్ సీక్వెన్స్ కూడా సమానంగా ఉండాలి. అది 3 ఫేజ్ అయిందనుకోండి, 3 ఫేజ్ సీక్వెన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది డెల్టా స్టార్ లేదా డెల్టా స్టార్ అనేది ఉండాలి, లేదా స్టార్ స్టార్ లేదా స్టార్ స్టార్. ఈ విధంగా మనకి ప్యారలల్ ఆపరేషన్ ఎక్కువగా మనము డెల్టా స్టార్ ఈ కనెక్షన్లో రెండూ కూడా సమానమైనటువంటి ఫేజ్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్యారలల్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా బాగా వినాలి ఇక్కడ, దీంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ లోపల మనకి వాటి యొక్క రేషియోస్ సమానంగా ఉండాలా. ఏం సమానంగా ఉండాలండి? రేషియోస్ అనేవి సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేషియోస్ని మనం పరిశీలించినట్లయితే, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేషియోలో మనం చూస్తే X/R విలువ అనేది చూస్తాం. దీనిలోపల X రియాక్టెన్స్ బై రెసిస్టెన్స్గా మనం చూసినట్లయితే tan ఇన్వర్స్ ఆఫ్ A ఈక్వల్స్, దీన్నే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ Aగా పిలుస్తాం. దీంతో పాటుగా πB ఈక్వల్స్ టు XB RB ఇంటూ tan ఇన్వర్స్ అనిగా మనం రాస్తూ ఉంటాం. ఇందులో వాటి పవర్ ఫ్యాక్టర్ విలువలు సమానంగా ఉండాలా, వాటి యొక్క లోడ్ ఫ్యాక్టర్ యొక్క విలువలు కూడా సమానంగా ఉండాలి ఖచ్చితంగా. ఈ విధమైనటువంటి స్థితి ఉన్నప్పుడు మాత్రమే మనకు ట్రాన్స్ఫార్మర్లో
ప్యారలల్ ఆపరేషన్ అనేది సాధ్యపడుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్లని ఒకదానితో ఒకటి సమాంతర అనుసంధానం చేయడం ద్వారా వోల్టేజ్ను కాన్స్టెంట్ చేసి లోడ్ షేరింగ్ విధానాన్ని మనం అలవాటు చేయాలంటే ఫేజ్ సీక్వెన్సులు సమానంగా ఉండాలి, రేటింగ్లు సమానంగా ఉండాలి, వాటి ఇంపిడెన్సులు సమానంగా ఉండాలి, వాటి పర్ యూనిట్ ఇంపిడెన్సులు సమానంగా ఉండాలి, వాటితో పాటుగా వాటి ట్రాన్స్ఫార్మర్ రేషియోలు సమానంగా ఉండాలి, పవర్ ఫ్యాక్టర్లు సమానంగా ఉండాలి, వాటి యొక్క లోడ్ ఫ్యాక్టర్ విలువలు కూడా సమానంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితులు అనేవి డిజైరబుల్ కండిషన్స్ అంటాం. ఒక ట్రాన్స్ఫార్మర్ని మరొక ట్రాన్స్ఫార్మర్తో మనము సమాంతర అనుసంధానం చేయడానికి వాడేటువంటి కండిషన్స్గా వీటిని పిలుస్తాం. దీన్నే డిజైరబుల్ కండిషన్స్గా పిలుస్తాం. ఈ కండిషన్స్ అనేవి ప్రతికూల ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది ట్రాన్స్ఫార్మర్ మీద. తద్వారా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఒకదానితో ఒకటి కనుక ప్యారలల్ ఆపరేషన్ చేస్తే దాని ద్వారా మనకి లోడ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం అప్లికేషన్ మెథడ్స్లో చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. అంటే క్వశ్చన్, దానికి సంబంధించిన వివరణ. మనం ఏంటంటే నోట్స్ని అంత ఆషామాషిగా తీసుకోవద్దు. మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఓన్ నోట్స్ రాసుకోవాలి. దానికోసం నేను తెలిపేది ఏంటండి, క్లాస్ని నీట్గా వివరించడం. ఒక గ్రాఫ్ ఎలా అడుగుతాడు, ఆ గ్రాఫ్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటి, దాని యొక్క సొల్యూషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటి, అది డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం అందించడం జరుగుతుంది. చెప్పడము, నోట్స్ రాపించడము, మళ్ళీ క్వశ్చన్ల రూపంలో ప్రాక్టీస్ చేయించడము, దాన్ని పూర్తి స్థాయి ఎఫర్ట్గా మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్యారలల్ ఆపరేషన్. మరి ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏంటి సార్? టూ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేటింగ్ ఇన్ ఏ ప్యారలల్ విల్ షేర్ దేర్ లోడ్ డిపెండింగ్ అపాన్. రెండు ట్రాన్స్ఫార్మర్స్ని కనుక సమాంతర అనుసంధానంలో అనుసంధానం చేస్తే వాటి లోడ్ షేర్ అనేది ఏ విధంగా అవుతుంది అనే క్వశ్చన్కి మనకు సరి అయిన సమాధానం పర్ యూనిట్ ఇంపిడెన్స్ విలువలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలానే ప్రతి క్వశ్చన్ దాని ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఉండి వినొచ్చు, ఆఫ్లైన్కి వచ్చి అయినా సరే వినొచ్చు. ఆఫ్లైన్కి వస్తే క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది, దగ్గరగా చూద్దాము, డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడానికి అవకాశం అనేది మీకు ఉంటుంది. మేము ప్రజెంటేషన్ చేయడం అవకాశం ఉంటుంది, మీరు దానికి తగ్గట్టుగా ఒక ఫ్రీ ఆఫ్ మెంటాలిటీస్ అనేది బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి నేను తెలిపేది ఏంటండి అంటే, కష్టపడండి, ఫలితం అదే వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ని మనం ఒక ఈజియెస్ట్ మెథడ్ లోపల మనం ఏ విధంగా క్లాస్ రూమ్లో చెప్తున్నాం అనే విషయాలు ఇంతకన్నా చాలా సింపుల్ అండి. ఇంకా చాలా సింపుల్గా విద్యార్థులకు అక్కడే అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మీకోసం బోధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కష్టపడ్డవాడు ఎప్పుడూ కూడా కష్టం ఎట్టి పరిస్థితుల్లో వృధా పోదు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడిస్తాడు. కానీ మనం చేయవలసిందల్లా ఏంటండి అంటే సిన్సియర్ హార్డ్ వర్క్. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనం ఒకరి మేలును కోరుకుంటూ, ఒకరి భవిష్యత్తు నా మీద ఉంది అని ఒక ఫీలింగ్, అంటే మన పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదో కావచ్చు, ఆ విధంగా మనం ఫీల్ అయ్యి ప్రతి దాన్ని బాధ్యతాయుతంగా తీసుకుంటే ఆ జీవితం చాలా విలువైంది. ఉన్నది ఒకటే జీవితం. ఆ ఉన్న జీవితంలో నువ్వు కష్టపడుతున్నావు, సరైనటువంటి కోచింగ్ సెంటర్ తీసుకోవాలి. ఆ సరైనటువంటి కోచింగ్ సెంటర్ నువ్వు ఎంచుకోకపోతే నష్టపోయేది మీరే. కాబట్టి అర్థమవుతుందా? రెండు విషయాలు, రండి, వినండి, నిర్ణయం తీసుకోండి. ఓకేనా? కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, సార్ మాకు ఈ 400 బిట్లు ఇవ్వండి. ఎలా ఇస్తారు 400 బిట్లు? ఎందుకు ఇస్తారు 400 బిట్లు అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీకు 4000 బిట్స్ని ఈచ్ లెసన్లో 400 బిట్లను మేము ఇస్తున్నామంటే, జిఎస్కు సంబంధించిన కంటెంట్ని కూడా మీకు ఇస్తూ, మీతో ఎగ్జామ్ పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నామంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో. మీరు హార్డ్ వర్క్ చేయకుండా ఆ హార్డ్ వర్క్ తగ్గట్టుగా రిజల్ట్ మీరు చూపించని వాళ్ళకి మేము చేసినటువంటి హార్డ్ వర్క్ అయినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని, ఆ అమూల్యమైన పేపర్ని మీకోసం ఎందుకు ఇస్తారు? నీకు రాయాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి రాయి,
రాయాలనుకుంటే ఆన్లైన్లో టైంకి ఎగ్జామ్ పెడతారు, రాయండి. ఇప్పుడు చూడంగానే సార్ ఆ బిట్లు మాకు బెటరా అంటారు. ఏం చేసుకుంటావు? మీదేసుకుని పోతావా ఒక్కసారిగా? ఏం చేస్తావు? ఆ బిట్లను ఏం చేసుకుంటావు ఒకసారి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దేనికైనా సరే నెమ్మదిగా పెడితేనే కంచంలో అన్నమైన ఒక్క మెతుకుపోకుండా తింటావు. ఒక్కసారిగా వేసుకొని తినో అంత వృధాగా చేసి మోరిపాలు చేస్తావు. కాబట్టి ఒక ప్రాసెస్. నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది. నాకు తెలుసు, నా విద్యార్థులకి నా దగ్గరికి కోచింగ్ వచ్చిన వారికి నేను ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాది నేను చెప్పుకోకపోతే నా గురించి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అవర్ ఓన్ ప్రజెంటేషన్, అవర్ ఓన్ హార్డ్ వర్క్, నిద్రలేని రాత్రులు గడుపుతూ నేను తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్, అది ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక విద్యార్థి చేతికి పోనీయకుండా మన ఇన్స్పైర్ ఇండియా విద్యార్థులకు మాత్రమే అందే విధంగా నేను తీసుకున్నటువంటి ప్లాన్. చూద్దాం. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. టెక్స్ట్ బుక్ కావాలంటే 349K వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు 199K ఆఫర్ పెట్టాను. మీరు కోరుకున్న విధంగానే మీకోసం ఆఫర్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఆఫ్లైన్ బ్యాచ్ కావాలంటే మీరు హనుమకొండ, హైదరాబాద్ ఎక్కడికైనా రండి. మీకు అన్ని వేళలా మీకోసం నేను మీ ముందు ఉంటాను. డోంట్ వరీ. ఒక నమ్మకంతో బయలుదేరండి. వచ్చే ముందు మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటేనే బయలుదేరండి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ గుమ్మం బయటికి కాలు పెట్టద్దు. ఓకే. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.